లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా 4 జాములున్న ప్రపంచమే మనకు తెలుసు. కానీ సాయంత్రం చూడని 3 జాముల ఊరెక్కడుందో మీకు తెలుసా? ఈ మధ్య వచ్చిన సినిమాతో ఆ ఊరి పేరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్గా మారింది. ఇంతకీ సాయంకాలమే చూడని ఆ ఊరెక్కడుంది? ఎందుకు ఆ ఊరును 3 జాముల కొదురుపాక అంటారు? కొదురుపాక గ్రామం ఎందుకు ప్రత్యేకత సంతరించుకుంది? బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూసేయండి. ఇటీవల ఒక సినిమాలో వచ్చినటువంటి విధంగా ఆ గ్రామంలో కేవలం 3 జాములే ఉంటాయి. ప్రస్తుతం మనము కొదురుపాక గ్రామంలో ఉన్నాము. కొదురుపాక గ్రామం లోపల ఉదయం 8 అయ్యింది అంటే తెల్లవారదు, సాయంత్రం 4 కాగానే రాత్రి అవుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కొదురుపాక గ్రామానికి చుట్టూ ఉన్నటువంటి 4 కొండలు గ్రామాన్ని మొత్తం కప్పివేస్తూ ఉంటాయి. ఇక్కడ 8 అయ్యింది అంటేనే సూర్యకిరణాలు ఆ ఊరిపైన పడుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం 4:30 అవుతుందంటేనే సూర్యకిరణాలు మాయమైపోతూ మొత్తం ఊరు కూడా 5 అయిందంటే చీకటిమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల ఒక సినిమా లోపల ఈ ఊరు యొక్క నేపథ్యం రావడంతో ఈ ఊరు మళ్ళీ ఒకసారి ఫేమస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు నిజంగానే ఈ కుదురుపాక లోపల ఈ 4 చుట్టూ ఉన్నటువంటి 4 గుట్టలు ఏ విధంగా ఈ ఊరును చీకటి అలుముకునేలాగా చేస్తాయో ఒకసారి చూసి వద్దాం. మీ ఊరేంటి ఇలా విచిత్రంగా 3 గంటలకే చీకటి పడిపోతుందని అనే లేటెస్ట్ హిట్ సినిమాలో హీరో ప్రశ్నిస్తాడు. మా ఊరు చుట్టూతా కొండలుంటాయి, ఆ కొండల మధ్య మా ఊరుంటుంది. మధ్యాహ్నం 3 అయ్యేసరికి సూర్యుడు ఆ కొండల వెనక్కి వెళ్ళిపోయి ఆ నీడ మా ఊరిపై పడుతుంది. అందుకే మా ఊళ్ళో సాయంత్రం కనిపించదంటాడు హీరోతో ఓ పెద్దాయన. ఇదిగో ఈ డైలాగ్ సినిమాలో వచ్చాక ఇప్పుడు ఈ పెద్దపల్లి జిల్లాలోని ఊరు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఆ మధ్య వాట్సాప్తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ 3 జాముల కొదురుపాక కథ వైరల్గా మారక ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొదురుపాకలోని గ్రామం లోపల మనం మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఎదురుగా కనబడేటువంటిదే మనకు రంగనాయకుల గుట్ట అంటూ ఉంటారు. ఈ గుట్ట పడమటి దిక్కున ఉండడంతో సూర్యుడు అస్తమించేటువంటి సమయం లోపల ఆ రంగనాయకుల గుట్ట యొక్క కిందికి సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ నేపథ్యం లోపలనే సూర్యుడు మొత్తం ఆ గుట్ట కిందికి దిగేటువంటి సమయం లోపలనే ఆ గ్రామం లోపల మొత్తం కూడా నీడ పడుతున్నటువంటి పరిస్థితులు దృశ్యాలు మనం చూడవచ్చు. సూర్యుడు ఆ రంగనాయకుల గుట్ట నుంచి క్రమక్రమంగా కిందికి దిగిపోతున్నాడు. మనం ప్రస్తుతము ఇక్కడ టైం చూసినట్లయితే 4:30 సూర్యుడు ఆ గుట్ట దిగిపోతున్నటువంటి పరిస్థితి లోపల మొత్తం ఊరు ఒక కిందికి వెళ్తున్నటువంటి క్రమం లోపల నీడ అనేది ఊరు పైన మొత్తం కూడా పడుతున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా చీకట్లు మెల్లమెల్లగా అలుముకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఏ గ్రామంలో చూసినా కానీ మామూలుగా 5:30, 6 మధ్య లోపల సూర్యుడు కిందికి దిగిపోతూ ఉంటాడు. కానీ రంగనాయకుల గుట్ట లోపల మాత్రము మనకు కొదురుపాక గ్రామంలో రంగనాయకుల గుట్ట వద్ద మాత్రము 4:20 నుంచి 4:30 మధ్యలోనే మనము కిందికి పోయేటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇలా పడమటి దిక్కున సూర్యుడు వెళ్ళిపోతుండడంతో ఈ గ్రామంలో అయితే దాదాపుగా 2 గంటల ముందే గ్రామం లోపల చీకట్లు అలుముకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనకు 4:30 సమయం లోపలనే ఇక్కడ మనకు సూర్యుడు కిందికి అస్తమించేటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. 4:30 అవుతుంది. 4:30 సమయం లోపల రంగనాయకుల గుట్ట నుంచి కిందికి క్రమంగా దిగిపోతూ ఉండడంతో 4:30 నుంచే దాదాపుగా గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకుంటూ ఉంటారు. వైవిధ్యమైన వాతావరణంతో కాలుష్యమంటని పచ్చటి పల్లెటూరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఈ కొదురుపాక. హుస్సేనిమియా వాగు చెంత ఉన్న ఈ ఊరు ప్రకృతి రమణీయతకు ప్రతీక.
ఈ గ్రామానికి తూర్పున కొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులకు నాటి శాతవాహన రాజులు కూడా ముచ్చటపడ్డారు. ఇక్కడ నంబులాద్రీశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడంతో పాటు ఈ ఊరి చరిత్రను శిలాఫలకాల్లోనూ చెక్కించారు. ప్రస్తుతం మనము కొదురుపాక గ్రామంలోని రంగనాయక గుట్ట సమీపం లోపల ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద ఉన్నాము. ఈ ఇంటి సమీపం లోపల చూడొచ్చు మనము మొత్తం కూడా ఈ దాదాపుగా ఈ గుట్ట దగ్గరగా ఉన్నటువంటి దాని లోపల ప్రస్తుతం మనకు టైం చూసుకున్నట్లయితే 4:53 అవుతుంది. ఈ 4:53 నిమిషాలకే మొత్తం కూడా గుట్ట దగ్గర ఉన్నటువంటి ఇండ్లో అన్నీ కూడా మెల్లమెల్లగా చీకటి అమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఇంట్లో వెళ్తే ఈ దాదాపుగా 4:40 నిమిషాలకే వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి లైట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మొత్తం అంటే 4 తర్వాతనే వీళ్ళకు మొత్తం కూడా చీకటి అలుముకుంటుంటుంది. ఎందుకంటే సూర్యుడు రంగనాయకుల గుట్ట నుంచి మెల్లమెల్లగా క్రమక్రమంగా కిందికి జారిపోతున్న కొద్దీ మొత్తం చీకటి అలుముకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు ఆ ఇంట్లో కూడా ఏమి కనబడని పరిస్థితి లోపల లైట్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు ఇట్లనే ఉంటుందా అమ్మ పరిస్థితి? ఇట్లనే ఉంటుంది సార్, రోజు ఇట్లనే ఉంటుంది. ఇట్లనే పొద్దుకుంది, ఇట్లనే తెల్లారుతుంది మాకు అంతే. ఇక పొద్దున ఎన్ని గంటలకు వస్తాడు సూర్యుడు? పొద్దున కరెక్ట్ వస్తాడు. సాయంత్రమే ఒక లేటుగా పొద్దు జప్పన కూకినట్టు అయింది. 3 వరకే కథ ఇక గుట్ట అవతల పడుతుంది. 3, 4:30, 4 వరకు చీకటోళ్ళు అనిపిస్తుంది. అంటే మీరు ఇంట్లో ఎన్ని గంటలకు లైట్లు వేసుకుంటారు రోజు? ఇక ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకొని పని చేసుకుంటాం. ఇక బయటికి పోయిన వాళ్ళు వాళ్ళు వస్తే 4:30కి 5కి వస్తారు. వచ్చిన వాళ్ళు వేసుకొని పని చేసుకుంటారు. పనులకు పోయిన వాళ్ళంతా దాదాపుగా 4:30 వరకు ఇంటికి చేరుకుంటారు. 4:30కి ఇడిచి పెడతారు చేండాలకు వెళ్ళి రైతు కూలోళ్ళు 5 వరకు ఇంటికి వస్తారు. మీకు తెలిసిన పంచాలు ఎప్పటి నుంచి ఇట్లా? ఈ మొదటి నుంచి ఇట్లనే ఉన్నది. మొదటి నుంచి ఇవే గుట్టలు ఇవే ఊరు పొందిన కాడ నుంచి ఇట్లనే ఉన్నది. అంటే 4:30 అయిందంటేనే ఇంట్లో పొద్దుట జారుతుంది. లైట్లు వేసుకుంటేనే మీకు పనులు చేసుకుంటాం, లేకపోతే పనులు చేసుకోరు. చీకటి ఉంటుంది. చీకట్లో ఏం పని చేస్తాం చెయ్యం. ఇది మనం చూడొచ్చు 4:30 ప్రాంతం లోపలనే మొత్తం కూడా లైట్లు వేసుకొని పనులు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ గుట్ట వద్ద ఉన్నటువంటి ఇంటి సమీపం లోపల కనబడుతున్నటువంటి చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా ఆ రంగనాయకుల గుట్ట సమీపం లోపల ఉన్నటువంటి అన్ని ఇండ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం 3 గంటల వరకే సూర్యుడు అస్తమించడంతో సాయంత్రం కనిపించపోగా 4 గంటలకే వీధి దీపాలతో పాటు ఇళ్లల్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల ఊళ్ళో సాయంత్రానికి చిమ్మ చీకటి పడడంతో చుట్టుపక్కల వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు మధ్యాహ్నం 3 గంటల వరకే ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక చీకటి మాత్రమే కాదు వెలుతురు కూడా ఆలస్యంగానే వస్తుంది. పచ్చదనంతో నిండిన ఈ కొదురుపాక సూర్యుడు కూడా ఉదయం ఆలస్యంగా 8 గంటలకు వస్తుంటాడు. ఇది ఇప్పటిది కాదు, శతాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి. కొదురుపాక గ్రామ ప్రజలు కూడా ఇలాంటి వాతావరణంకే అలవాటు పడిపోయారు. ఎవరైనా గ్రామానికి కొత్తగా వచ్చిన వారు ఉదయం సాయంత్రం సమయంలో కాస్త గందరగోళానికి గురవుతుంటారు. మాది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక మా గ్రామం. నా పేరు పర్వతగిరి గురుమూర్తి, శివాలయం అర్చకుడు. మా గ్రామాన్ని 3 జాముల కొదురుపాక అని ఎందుకు అంటారంటే మా గ్రామం చుట్టూ 4 దిక్కుల 4 కొండలు ఉంటాయి. తూర్పు దిక్కున గొల్లగుట్ట, పశ్చిమాన రంగనాయక స్వామి గుట్ట, ఉత్తరాన నంబలాద్రి స్వామి గుట్ట, పశ్చిమాన పాంబండ గుట్ట అని 4 గుట్టల మధ్యలో గ్రామం వెలిసింది. రోజుకు 4 జాములు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. కానీ మా గ్రామంలో 3 జాములు అని ఎందుకంటే అంటే సాయంత్రం వరకే మా గ్రామం చుట్టూ నీడలాగా వస్తుంది గ్రామం అంతా. అందుకే 3 జాముల కొదురుపాక అని చెప్పి భౌగోళిక పరిస్థితుల వల్ల పూర్వం నుండి ఈ విధంగా మా గ్రామాన్ని పిలుస్తారు.
తూర్పున ఉన్న గొల్లగుట్ట సూర్యుడు ఉదయించే టైంకు గుట్ట అడ్డంగా ఉండడం వల్ల సూర్యోదయం కొంచెం సూర్యకిరణాలు మా గ్రామం మీద పడడం కొంచెం ఆలస్యం అవుతుంది. సూర్యాస్తమయం టైం లోపల పశ్చిమాన ఉన్న రంగనాయక స్వామి కొండ అనే ఉండడం వల్ల ఆ రంగనాయక స్వామి కొండ అస్తమించే టైంకు ఆ కొండ అడ్డం రావడం వల్ల సూర్యుడు కొండ వెనక్కి భాగానికి వెళ్ళిన తర్వాత మా గ్రామం ముందు అంతా నీడలాగా వస్తుంది కనుక గ్రామం లోపల కొంచెం చీకటి పడ్డట్టు ఉంటుంది. పూర్తిగా చీకటి కాదు కానీ నీడలాగా ఉంటుంది కాబట్టి ఈ గ్రామాన్ని 3 జాముల కుదురుపాకగా పిలుస్తారు. మిగతా ప్రాంతాల కంటే ఉదయం సూర్యోదయం 5 నిమిషాలు ఉంటుంది. సాయంకాలం మాత్రం 4 గంటల వరకు సూర్యాస్తమయం కంటే ఒక 1-2 అవర్స్ ముందే గ్రామం అంతా నీడొస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని 3 జాముల కుదురుపాక అనే గ్రామం మాది. మా గ్రామ ప్రత్యేకత 3 జాముల కుదురుపాక అని ఎందుకుందంటే మా గ్రామం తూర్పు దిక్కేమో గొల్లగుట్ట ఉంది, పడమరకేమో రంగనాయకుల గుట్ట ఉంది, ఇటు ఉత్తరమేమో శ్రీ రంగనాయకుల గుట్ట ఉంది, తర్వాత దక్షిణేమో పాముగుట్ట ఉన్నది. ఈ 4 గుట్టల మధ్యలో మా గ్రామం ఏర్పడ్డది. దాదాపు తాతల నాటి నుంచి కూడా మా గ్రామానికి 3 జాముల కుదురుపాక అనే పేరు వచ్చింది. పేరు రావడానికి కారణము మన పెద్దలు చెప్పిన ఆలోచన ప్రకారం తూర్పునేమో గొల్లగుట్ట ఉంటుంది కాబట్టి సూర్యుడు ఉదయించే సమయానికి మా గ్రామానికి దాదాపు ఒక గంటన్నర లేటు వస్తుంది. తర్వాత సూర్యుడు ఈ 3:30-4 గంటల వరకు ఈ పడమర దిక్కు ఏదైతే రంగనాయకుల గుట్ట ఉందో ఆ గుట్టపైకి సూర్యుడు పోయేసరికి ఆ నీళ్ళంతా మా గ్రామంపై పడి మాకు అట్లా కూడా 3:30-4 గంటల వరకు చీకటి అవుతుంది. చీకటి అయిన తర్వాత మేము వంట వార్పు చేసుకోవడానికి కానీ లేకపోతే పిల్లలకు ఏదైనా చేసుకోవడానికి కానీ లైట్లు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మా గ్రామానికి నిజంగా మా గ్రామాన్ని సినిమా అనే డైరెక్టర్ గారు మా గ్రామాన్ని అంత అద్భుతంగా తీసినందుకు ఆ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా కుదురుపాక గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుచా ఉన్నాను. 3 జాముల కుదురుపాక అంటే మా గ్రామానికి 4 గుట్టలు అడ్డం వస్తాయి అన్నట్టు. గ్రామం చుట్టూ 4 గుట్టలు ఉంటాయి. తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరం నంబలాద్రి గుట్ట, పడమరన పాంబండ గుట్ట అని 4 గుట్టలు ఉంటాయి. మాకేంటంటే కొంచెం ఉదయం సూర్యోదయం అనేది కొంచెం ఒక గంట లేట్ వస్తుంది. సాయంత్రం అన్ని గ్రామాల కన్నా కొంచెం ముందు ఈ గుట్టలు అడ్డ ఉండడం వల్ల సూర్యకిరణాలు పడకుండా కొంచెం తొందర చీకటి అవుతుంది. సాయంత్రం ఒక గంట ముందు తొందర సూర్యుడు అస్తమిస్తాడు, కొంచెం తొందర చీకటి అవుతుంది. ఇప్పుడు మీ ఊరును సినిమాలో పెట్టారు, ఎట్లా హ్యాపీగా ఉంది. మా ఊరి పేరు అంటే ప్రపంచం అంతా తెలిసేటట్టు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ 3 జాముల కుదురుపాకట అని మాకు కూడా ఫోన్లు చేసి మాట్లాడతారు కదా, మీ ఊరికి ఇట్లా సినిమాలు ఇట్లా అట్లా అని చెప్తుంటే సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంది. సాయం సంధ్యా వేళ చూడని గ్రామంగా కుదురుపాక ఇప్పుడు 3 జాముల కుదురుపాక వినతికెక్కింది. సినిమాల్లోనూ ఓ వస్తువు అవ్వడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. దీంతో పర్యాటకంగా కూడా ఈ గ్రామానికి వచ్చిన వారు ఇక్కడ 4 గుట్టల మధ్యన వంకర్లు తిరిగిన గల్లీలతో ఉన్న ఊళ్ళో సాయంత్రం కనిపించని వాతావరణ పరిస్థితులను చూసి ముచ్చట పడుతున్నారు. చూశారు కదా 3 జాముల కుదురుపాక యొక్క గ్రామ విశిష్టత. ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో అన్ని ఊర్లో 4 జాములు ఉంటే ఇక్కడ మాత్రం 3 జాములే ఉంటాయి. ఉదయం పూట సూర్యుడు గంట ఆలస్యంగా రావడం, సాయంత్రం ఇటు 5 గంటలకే చిమ్మ చీకట్టు అలుముకోవడంతో ఈ గ్రామ విశిష్టగా చెప్తున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కుదురుపాక నుండి. For more videos like this, subscribe Big TV channel.